రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఎందుకో సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. అలా ఇలా కాదు, చాలా తీవ్ర స్థాయిలో దాని మీద అస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లుంది తెలంగాణ ప్రభుత్వ వైఖరి. అల్లు అర్జున్ను పరామర్శించారు. హాస్పిటల్లో ఉన్న బాలుణ్ణి ఎందుకు పరామర్శించలేదు అంటున్నారు. హాస్పిటల్ కాబట్టి పరిమిత స్థాయిలో వెళ్ళి బాలుణ్ణి కూడా పరామర్శించి ఉండాల్సింది. పుష్ప యూనిట్ తరఫున వెళ్ళి చూసి రావాల్సింది. పాయింటే, కాదనలేం. బాధితుడి కుటుంబానికి ఇస్తామన్న 25 లక్షల పరిహారం అందేలా చూడాలి. పుష్ప టీం ఇస్తామంటోంది. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించడం బాగుంటుంది. అయితే ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకర సంఘటనను కారణంగా చూపుతూ ఇక మీదట సినిమా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వం అని చెప్పడం సమంజసం కాదు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే పెద్ద నష్టమేమీ రాదు. కానీ భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం లేకపోతే ఎలా? ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన రోజునే వెబ్సైట్లలోకి వచ్చేస్తోంది. దాన్ని మాత్రం ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి. భారీ బడ్జెట్తో ఎవడు తీయమన్నాడు అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. సినిమా అనేది కమర్షియల్ ప్రోడక్ట్, అలాగే అదొక నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్. రిలీజ్ అయిన రోజే చూడాలనుకునే వెర్రితనం కొద్ది మందిలో ఉండొచ్చు, కానీ జనమంతా అలాగే ఉంటారని భావించకూడదు. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత దాని ధర తగ్గించాలని డిమాండ్ చేస్తామా? ఒక కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్కు ఎంత రేటు ఉండాలనేది వేర్వేరు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పుష్ప 2 మూవీ ధరను 3 రోజుల్లోనే తగ్గించాల్సి వచ్చింది. తగ్గించకపోతే థియేటర్లు ఖాళీగా కనిపిస్తాయి. సినిమా హిట్ అయింది కాబట్టి పెట్టిన పెట్టుబడి వచ్చింది. హిట్ అయ్యే వాటికంటే ఫట్ అయ్యే సినిమాలే ఎక్కువగా ఉంటాయన్నది గమనించాలి. సినిమా వాళ్ళు జనాన్ని దోపిడీ చేస్తున్నారు అని అనడం సమంజసం కాదు. సినిమా రంగంలో కూడా దివాలా తీసిపోయిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. సినిమాను తప్పనిసరిగా చూడాలని ఎవరూ చెప్పడం లేదు కదా. సినిమా వాళ్ళలో ఉన్న అవలక్షణాలను ప్రశ్నించడం వేరు, ఆల్ టుగెదర్ ఆ ఇండస్ట్రీ అంతు చూస్తామన్నట్లు వ్యవహరించడం వేరు. పైగా తెలుగు సినిమా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతోంది. అలాంటి ఇండస్ట్రీకి చేయూతనిచ్చి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా, ఉపాధి కల్పించేలా చూడాలి. హాలీవుడ్ స్థాయి సినిమాలు తీసేలా ఎంకరేజ్ చేయాలి. అలా చేయడానికి బదులు రివర్స్లో టార్గెట్ చేయడం మంచిది కాదు. అల్లు అర్జున్ తీసిన సినిమాలో కథ సరైంది కాదు, సమాజం తప్పుదారి పడుతుంది అని ఇంకో మాట. జగన్ కంటే, మోదీ కంటే, కేసీఆర్ కంటే ఘోరమైన కథ ఏమీ కాదు కదా. పైగా అది ఫిక్షనల్, కాల్పనికం. రియల్ లైఫ్లో 3 నియంతలు రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. పైన మోదీ ఇప్పటికీ ఖూనీ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి వాటి గురించి జనం సీరియస్గా డిస్కస్ చేయాలి. ఏదో ఒక సినిమాలో కథ ఆధారంగా మొత్తం సమాజం చెడిపోతుంది, సినిమాలు లేకపోతే సమాజంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని చెప్పడం భావ్యం కాదు. ఇవన్నీ కాదండి, సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి సంథింగ్ ఏదో తేడా వచ్చింది. అది ఏమిటి అన్నది ఖచ్చితంగా చెప్పలేం. ఏదేమైనా కానీ హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేశారు, దడ పుట్టించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చారు. అంతవరకు జనం ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నాగార్జున స్వార్థపరుల వైపు నిలబడుతూ వచ్చాడు. ఆయనకు చెందిన బిల్డింగ్ను కూలిస్తే ప్రజలకు ఆనందం కలిగింది. కానీ అదే అమీన్పూర్లో మధ్యతరగతి జీవితాల్ని కూల్చేసరికి సమాజంలో గగ్గోలు రేగింది. ఈ దెబ్బతో అసలు హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. అమీన్పూర్ సంఘటన తర్వాత రేవంత్ ప్రభుత్వానికి ట్యూబ్లైట్ వెలిగింది. 2024 జూన్ నుంచి చెరువుల్లో కట్టిన వాటిని మాత్రమే కూలుస్తాం, మిగిలిన వాటిని టచ్ చేయబోమని ప్రకటించారు. ఇదేమి లెక్కో అర్థం కాదు. అంటే జన్వాడ ఫామ్ హౌస్కు రేవంత్ తమ్ముడి ఇంటికి ఎలాంటి ఢోకా ఉండదు. రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇల్లు కూల్చడం అంటే జీవితాన్ని కూల్చడమే. విజయవాడలో అంత వరదలు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు కూల్చడం గురించి ఆలోచన చేయడం లేదు. రేవంత్ను చంద్రబాబును పోలుస్తూ టీడీపీ అభిమానులు ఆవేశపడుతున్నారు. సినిమా వాళ్లను రేవంత్ ఒక ఆట ఆడుకుంటున్నారని, చంద్రబాబు అలా చేయలేకపోతున్నారని ఫీల్ అవుతున్నారు. సినిమా వాళ్ళు తమను తాము దైవాంశ సంభూతులుగా భావించుకోవడం, సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం, నచ్చని ప్రభుత్వాల మీద కారుకూతులు కూయడం చాలా కాలంగా చేస్తున్నారు. అయినా కూడా చంద్రబాబు ఇవేమీ మనసులో పెట్టుకోవడం లేదు. ఎందుకు అంటే తెలుగు సినిమా ఇంకా ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ సినిమా వాళ్లను టార్గెట్ చేసుకోవడం వల్ల వాళ్ళు అమరావతి వైపు చూసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ సినిమా వాళ్ళు అమరావతిలో భూమి కావాలని అడిగితే బాబు రెడ్ కార్పెట్ పరుస్తారు. బిజినెస్ అండ్ ఎకనామిక్స్ మీద అవగాహన ఉన్నవారు ఎవరైనా ఇదే పని చేస్తారు. సరే, రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద ఇంతగా విరుచుకుపడుతున్నారు కదా, ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న ఘోరాల మాటేమిటి? ఒక్కరోజు తేడాతో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో 2 వార్తలు వచ్చాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న కీసర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గర్ల్స్ హాస్టల్లో 5 బాలికల్ని ఎలుకలు కొరికాయని డిసెంబర్ 17న వార్త వచ్చింది. ఆడపిల్లల్ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు తీసుకువచ్చిన ఫోటోను హరీష్ రావు ట్విట్టర్లో షేర్ చేశారని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. ఆ మరుసటి రోజు ఖమ్మం టౌన్లో ఉన్న దానవాయిగూడెం బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎలుక కొరకడం వల్ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఓవర్డోస్ వల్ల ఒక అమ్మాయికి పక్షవాతం వచ్చిందని డిసెంబర్ 18న వార్త వచ్చింది. 80 మంది పిల్లలు ఈ హాస్టల్లో చదువుకుంటున్నారు. వీరిలో పలువురిని మార్చి నుండి నవంబర్ మధ్యన ఎలుకలు కొరికాయని వార్తలు రాశారు. సముద్రలక్ష్మి కీర్తి భవానీ అనే అమ్మాయిని 15 సార్లు కొరికాయట. ఆ అమ్మాయికే పక్షవాతం వచ్చింది. ఇవి ఎంత బాధాకరమైన వార్తలండి. వీటి మీద జనం మాట్లాడటం లేదు. ప్రభుత్వం నడిపే హాస్టళ్లను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యతను పట్టించుకోకపోవడం వల్లే కదా ఎలుకలు కొరికాయి. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ మీద రియాక్ట్ కావడానికి జనానికి మనసు రావడం లేదు. థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకర సంఘటన మీద ఆవేశపడుతున్నారు. గతంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోయాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురి మీటింగుల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు పోయాయి. 2023లో అమిత్ షా మీటింగ్లో ఎండకు తాళలేక డీహైడ్రేట్ అయి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనల మీద కేసులు లేవు, అరెస్టులు లేవు. అల్లు అర్జున్కు అదే రోజు బెయిల్ వచ్చింది. సామాన్యుడికి వస్తుందా అని కూడా అంటున్నారు. సామాన్యులకు కోర్టుల్లో న్యాయం సరైన విధంగా అందని మాట వాస్తవం. కానీ అల్లు అర్జున్ కేసు భిన్నమైంది. ఇక్కడ ఆ తండ్రి వైపు తప్పుంది, సరైన రక్షణ చర్యలు చేపట్టని పోలీసుల వైపు తప్పుంది, థియేటర్ యాజమాన్యం తప్పుంది, అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కూడళ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి చోట సాయంత్రం పూట జనాలు గుమికూడడానికి అవకాశం ఇచ్చి ఉండకూడదు. మేము అనుమతి ఇవ్వలేదు, అయినా వచ్చారు అనే మాట పోలీసులు చెప్పడం సరైన పద్ధతి కాదు. ఒకచోట పరిస్థితి అదుపు తప్పేలా ఉంది అనే అంచనా ఉన్నప్పుడు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఎవరూ రాకుండా రోడ్డును బ్లాక్ చేసేయాల్సింది. ఫైనల్గా తెలుగు సినిమా ఎదగడాన్ని ఆహ్వానించండి. హాలీవుడ్ సినిమాలు వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. మన సినిమా కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది సాధ్యం కాదు. భారీ బడ్జెట్ పెట్టకపోతే క్వాలిటీ సినిమా రాదనే విషయాన్ని గుర్తించాలి. తెలుగు వాళ్లకు ఏ రంగంలో లేనంత అడ్వాంటేజీ సినిమా రంగంలో ఉంది. దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేయాలి. తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సినిమా రంగం అనేది సాఫ్ట్ టార్గెట్ అని భావించడం మంచిది కాదు. అందున ప్రభుత్వ స్థాయిలో టార్గెట్ చేయడం చాలా అన్యాయం. జగన్ ఇలాగే టార్గెట్ చేసి ఏం సాధించాడో చూసాం. టాలీవుడ్ను టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ కీలకమైన విషయాల నుండి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. కేసీఆర్ సర్కార్ అధిక వడ్డీకి అప్పులు చేసింది కాబట్టి హామీలు అమలు చేయడం ఆలస్యం అవుతోందని రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. జగన్తో పోలిస్తే కేసీఆర్ చాలా నయం కదా. కేసీఆర్ ఫ్యామిలీ దొరికిన కాడికి నొక్కేసి ఉండవచ్చు, విపరీతమైన అహంకారంతో వ్యవహరించి ఉండవచ్చు. కానీ జగన్ లాగా సొంత రాష్ట్రాన్ని నాశనం చేయలేదు. ఆంధ్ర వైపు ఇన్వెస్టర్లు చూడాలంటే కూడా భయపడేలా జగన్ చేశాడు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. జగన్ స్వతహాగా ఫ్యాక్షనిస్టు. నేరాలు చేయడం అతని నైజం. ప్రాంతాల మీద, సమూహాల మీద పగబట్టడం అతని విధానం. కేసీఆర్కు, మోదీకి జగన్లోని నేర స్వభావం అద్భుతంగా కలిసి వచ్చింది. ఈ ఫ్యాక్షనిస్టును అడ్డం పెట్టుకుని చంద్రబాబు మీద పగ సాధించారు. ఆంధ్రుల మీద ఉన్న అక్కసును వెళ్ళగెక్కారు. అంతిమంగా ముగ్గురికి తల బొప్పి కట్టింది. విన్ థియరీ ఉండాలి తప్ప నేను మాత్రమే బాగుండాలి, ఎదుటివాడు నాశనం కావాలనుకునే సిద్ధాంతం వికృతమైన ఫలితాలను ఇస్తుంది. 2019 నుంచి 2024 దాకా ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్ వైపు పెద్ద ఎత్తున వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బీభత్సంగా కరెన్సీని ప్రింట్ చేశాయి. పైనుండి పక్క నుండి పరిస్థితులు కలిసి రావడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు 5 ఏళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. సదాశివపేట దాకా వెంచర్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఇలాంటప్పుడు రేవంత్ రెడ్డి పేలవంగా మాట్లాడితే చంద్రబాబు ఎలా మాట్లాడాలి? ఇన్వెస్ట్మెంట్స్ను రాబట్టడంలో, ఆంధ్ర ఆదాయాన్ని పెంచడంలో చంద్రబాబు మామూలు మ్యాజిక్ చేయట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపమేదో ఆయన దగ్గర ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆ అద్భుత దీపం వెనుక 3 దశాబ్దాల ట్రాక్ రికార్డు ఉంది. ఈ దేశంలో రాజకీయ నాయకులు నేర్చుకోవాలనుకుంటే చంద్రబాబు దగ్గర అసాధారణమైన ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి.